ఏం పేరా? నా పేరు ప్రసాద్. సో ఏమనుకుంటా ఉన్నారు? ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఒకరు పైసలు తీసుకుంటారు అయితే. అన్న ఇప్పుడు మేమైతే ఏం మేము అనుకోలే అన్న. తర్వాత తెలుస్తుంది అక్కడ పోయిన తర్వాత ఎలక్షన్లో మనం. ఇప్పుడు మేము అంటే బీఆర్ఎస్లో తిరుగుతున్నాం, అది ఇంకొకటి కాంగ్రెస్లో ఉంది, ఇంకొకరు బీజేపీ ఉంది. అట్లానే ఇప్పుడు ఏం లేదు. ఎవరు వస్తే అక్కడ ఎలక్షన్ దాకా లోపల పోయేదాకా ఏమనేది తెలియదు. ఇప్పుడు ఒకరికి ఉన్నాయి. అది పైసలు ఎంత వస్తారు? పైసల గురించి అంటే పైసల గురించి అంటే పైసలు ఏమి పంచలేరు అన్న. నాకైతే ఏంటంటే ప్రేమ అభిమానం ఉంటే చేస్తారు. నవీన్ అన్నది ఉంది కొంచెం. ఇక్కడ టీఆర్ఎస్ 50-50 నడుస్తుంది. అదే అంటే ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటారు అట్లా? ఇవన్న ఇద్దరు మనోళ్ళే. ఇద్దరు మనోళ్ళే. అటు మా ఇంటి కాడ ఉంటాడు నవీన్ అన్న, ఇటు బీఆర్ఎస్ ఇక్కడనే ఉంది ఇప్పుడు కృష్ణానగర్. ఇక ఇద్దరు మనోళ్ళే. ఇక ఎక్కువ నవీన్ అన్న అనుకుంటున్నాం మేము. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే బాబు. నమస్తే. సో ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఇక ఒక రోజు అయితే అయిపోతుంది ఈరోజు. సో పంచుతారా? డబ్బులు పంచుతారా? డబ్బులు పంచడం అయితే లేదు నార్మల్గా. మరి మీకు ఎవరు చెప్పారో నాకే తెలియదు. రియల్ మాకైతే ఎప్పుడు కాదు, నార్మల్గా పంచుతారు. నార్మల్గా ఇక్కడ మా దగ్గర అయితే పంచట్లేదు. డబ్బులు ఏమి మీరు డబ్బులు తీసుకుని ఓడేస్తారా? డబ్బులు లేకుండా ఓడేస్తారా? డబ్బులు తీసుకోకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే యువ నాయకుడైన నవీన్ యాదవ్ ఓటేస్తాం. మరి పెద్ద పెద్ద పార్టీలు డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పంచేది మాకు తెలీదు. మాకు అందుబాటులో ఉన్నాడు లోకల్ లీడరు, మాకున్న నవీన్ యాదవ్ మాకు ఇప్పటి నుంచి చిరకాల మిత్రుడు. మా ఏరియాలో బ్రాహ్మణాన్ని పిలవగానే వస్తాడు. పక్కనే 5 నిమిషాల్లో ఇట్లా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తాడు, వస్తాడు. అట్లాంటి వ్యక్తికి మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, అందరం ఓటేస్తాం. డబ్బులు పంచడం కరెక్టా రాంగా? రాంగ్. అది డబ్బులు పంచడం రాంగ్, మద్యం పంచడం రాంగ్, ఇవన్నీ రాంగ్. ప్రలోభాలకు ఉండదు మాకు. అందుకే కదా మాకు యూత్ లీడర్, యువ నాయకుడు అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాం. డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డబ్బులు తీసుకుని గాడిద ఇంకేముంటుంది? డబ్బులు తీసుకొని ఓటేస్తే అతను గాడిదనే కదా. ఏం లాభం, ఏం యూజ్? ఈరోజు నీకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారంటే మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఆ డబ్బులు వసూలు చేయాలి కదా ఆయన. ఆ టైప్లో ఉంటాడు. అట్లాంటప్పుడు మీరు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, మేమేం చేస్తామంటారు. అది డబ్బులు తీసుకున్నా కూడా వీళ్ళు అడగడానికి ఉంటుంది. ప్లస్ మళ్ళీ వీళ్ళు కొంతమంది ఓటు కూడా వేయడానికి కూడా బద్దకిస్తారు. వాళ్ళకేం చెప్తారు మీరు? మీరు డబ్బులు తీసుకోకండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీరు ప్రశ్నించే ఓటర్లాగా ఉండాలి. మీరు డబ్బులకు ప్రలోభాలకు పోయి మీరు అనవసరం మీ ఓటును వేస్ట్ చేసుకోండి. అది నా సందేశం. వస్తుర్రా, తిరుగుతుర్రా నాయకులు ఏమంటారు? ఏకైనా ఎలక్షన్ ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బులు ఇస్తుర్రా మీకు? ఎవరు ఇస్తలేరు. ఇంకా డబ్బులు తీసుకొని ఎట్టేస్తావా? నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎట్టేస్తావా? ఎప్పుడైనా డబ్బులు తీసుకోకుండా వేసేది నేను రోజులు. ఇప్పుడు డబ్బులు అంటుంది కానీ ఎప్పుడైనా ఎప్పుడే అంటారు డబ్బులు. మరి అప్పుడే అంతకుముందు అనకపోయేది. అంతకుముందు ఎన్నేళ్ళు వస్తుంది మరి కాంగ్రెస్కే ఇస్తాం మేము. 50 ఏళ్ళు వస్తుంది ఉన్నాం మేము ఇక్కడ. మరి ఎప్పుడు కాంగ్రెస్కే వేసేది. ఇల్లు లేరు మాకైతే ఇంతవరకు. ఇల్లు ఇయ్యలేవు మరి ఎట్లా? మరి కాంగ్రెస్ కేసీఆర్ కదా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, ఎంతమందికి పింఛన్లు? ఎవరికి కొత్త రేషన్ పింఛన్ కూడా లేదు. పింఛన్ కూడా లేదు నీకు? ఎవరు పట్టించుకొని నడుములలో తింటారు అంతా. కదా బోకర్లు ఉంటారు కదా, ఆ బోకర్లు తింటారు. అదే ఎవరు లీడరు? మరి ఇట్లా వాళ్ళే తింటారు. వీళ్ళు కిరాయికున్నారు, మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఇట్లా పింఛన్ ఇవ్వాలి అని అంటారు. ఉన్నోడే తింటారు, లేనివాడే ఓడిగాడు. అయితే ఇంతవరకు తీసుకోలేదు మీరు? మాకేమీ లేదు. ఎప్పుడో భక్తి ఊదించిన కంటే కాంగ్రెస్కే ఇస్తాం మేము. బస్సు ఇచ్చింది కూడా కాంగ్రెసే. ఉన్నాడు ఇల్లు కలదు ఉన్నది మాట. వారు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు డబ్బులు, మాకే కూడా ఇచ్చాడు. సరే, ఎట్లున్నది ఇప్పుడు? పైసలు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇస్తారా పైసలు? ఇవ్వలేదు నాకైతే. ఇగో ఈడ కూర్చుంటా ఉన్నా. పైసల కోసమా? పైసల కోసం నేనెందుకు వద్దు. అవో నా పైసల కోసం నాకు అసలే వద్దు. ఇస్తే తీసుకుంటా పెట్ట మందుల కన్నా అయితే. అంతే. 2000 పింఛన్ వస్తే ఆడ మందులు కడుతున్నా. మరి ప్రభుత్వం అంటే కేసీఆర్ నాకు చాలా ఇష్టమే. ఇష్టమా? ఎందుకంటే 4 పథకాలు చేసిండు కదా. రేషన్ కార్డు ఇచ్చిండు. ఇచ్చినాయా? కొత్త వచ్చినాయి అప్పుడు? మాది అప్పటిదే ఇచ్చిండు. ఇప్పుడు రాలేదు కొత్త? కొత్త ఇంకా రాలేదు.
నాకు పాతది ఉంది, అదే తెచ్చుకుంటాను. పైసలు ఇవ్వడం కరెక్టేనా మరి? తీసుకున్నా కూడా ఒకవేళ మళ్ళీ అడగడానికి ఏమి ఉండదు కదా. నేనేం అడగను, నానే ఇక్కడ కూర్చుంటా హాయి గమ్మని వచ్చిన వాళ్ళకి ఇట్లా అన్ని సార్లు అట్లా కాదు ఇప్పుడు. బస్తీ దవాఖాన పెట్టిండు. మరి ఆ పిల్లలకు డెలివరీ అయితే 12,000 ఏమో ఇచ్చిండు కేసీఆర్. 4 పథకాలు ఇంకోటి ఏదో చేసిండు బాబు. మాకు పింఛన్ 2,000 పింఛన్. దవాఖాన మంచి నడుస్తుందా మరి? మంచిగా ఉంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా మరి? ఏం చేయలేదు, ఆయన 2 పథకాలే ఇచ్చిండు. బస్సు ఫ్రీ అంటే మేము పోతాం బెట్ట, తిరగరు. మళ్ళా కరెంట్ ఫ్రీ అంటారు, ఫుల్ బిల్ వస్తుంది. నాకు 200 కదా, నేను ఒక్కదానే ఉంటా ముసలామి. 200 బిల్లు వస్తే అది మాపి ఉంది, ఎందుకు అబద్ధం అంతే. నాకు ఒక్కదానికి మాపి ఉంది. యాదవ్కు డబ్బులు లేకుంటే మేము పనిచేస్తాము. ఇక్కడ మా చిన్నప్పటి ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా మాకు తెలిసి చెప్పండి ఆయన అంతే. ఓటు వేయరు కదా కొంతమంది, ఇక్కడ ఓటున్నా కూడా పోయి వేయడానికి బద్దకిస్తారు చాలా. కదా అలా కర్మ వేయకపోతే, అలా చెబుతా కర్మ అంతే. మరి మళ్ళీ శివంతో సమానం ఓటు వేయకపోతే అంతే కదా. లిస్ట్ లేకపోతే ఏంది, జనాభా లిస్ట్ లేదంటే ఆడు అలా కర్మ వేయకపోతే. మన హక్కు, ఓటు హక్కు వేయాలి. మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? భయపడుతూ ఈయన పుట్టినాడు, అదే నా బిల్డింగ్. చూస్తారు కదా చాలా మందిని గెలిపించారు కదా ఇంతమందికి. సో ఇప్పటివరకు మీకు ప్రధానంగా సమస్యలు మీ కాలేజీలో ఏమున్నాయో చెప్పండి. మరి అన్నీ అయిపోయినాయి. రోడ్లు వేస్తున్నాము, ఒకసారి చూపాము, రోడ్లు వేపిస్తున్నాము, పైపులు తీపిస్తాము. ఈ ఎలక్షన్ కూడా ఆపినాము. ఈ నెక్స్ట్ అయిన తర్వాత ఈ లైన్ వేసేదాకా మాకు ఇది ఒకటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అన్ని బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఓకే. మరి అభివృద్ధి గురించి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. తెలుసుగా బీఆర్ఎస్ కోసం గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పెట్టిన పథకాలు బాగున్నాయి, బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కొంతమందికి అందరు రావట్లే అంటారు 100%. లేలే, మాకైతే వచ్చినాయి. మాకు వస్తే మనం నమ్ముకున్న వాళ్ళకి వస్తే మేము ఇప్పించే వాళ్ళకి కూడా ఇప్పిస్తాం. అందరికి నిధులు వాళ్ళు ఇవన్నీ ఇప్పిస్తాం మేము. రేషన్ కార్డు, గ్యాసు, రేషన్ కార్డులు కొత్తవి, సన్నబియ్యము అన్నీ వచ్చింది.